ఆర్టీసీ సమ్మెతో మెదక్ జిల్లాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెతో జిల్లాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తామన్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ ఛార్జ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నెంబర్ 9391942254 ఏర్పాటు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సమ్మెతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుండి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. మెదక్ నుండి 100, నర్సాపూర్ నుండి 34 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 2 బస్ డిపోల పరిధిలో కొత్తగా కండక్టర్లను నియమిస్తున్నామని, అదేవిధంగా గతంలో ఆర్టీసీ డ్రైవర్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని పరిశీలించి తీసుకొని వారి సేవలు వినియోగించుకుంటామన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీల వారిని సహకరించాలని కోరడం జరిగిందన్నారు. వారి సహకారంతో ప్రజల అవసరాల మేరకు వారికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అవసరం ఉన్నవారు 9391942254 నెంబర్ ను సంప్రదించాలని కోరారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఆర్ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. మిగతా బసెస్ కి ఇప్పుడు మనం నిన్న త్రూ మీడియా ఒకటే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ కండక్టర్స్ కి రిక్రూట్మెంట్ గురించి. ప్లస్ మనకి పాత ఆర్టీసీలో అప్లై చేసిన డ్రైవర్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడే వాళ్ళకి సెలెక్ట్ చేయలేకపోయారు, వాళ్ళ లిస్ట్లో బయట ఉంటాయి. సో అందరికీ ఇప్పుడే రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, దే ఆర్ స్కిల్డ్, వాళ్ళకి ఒక చిన్న స్కిల్ టెస్ట్ చేసి చిన్న ట్రైనింగ్ చేసి వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళకి ఎంగేజ్ చేస్తున్నాం. పర్పస్ ఏంటి కి రెగ్యులర్ ఆపరేషన్స్ మనకి డిస్టర్బ్ కాకుండా ఫంక్షనల్గా ఉండాలి. టిల్ ద టైం మన రెగ్యులర్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్. సేమ్ నర్సాపూర్లో కూడా అవుట్ ఆఫ్ 37 బస్సెస్ మనకి 3 బస్సెస్ హైర్డ్ ఉన్నాయి, 34 మనకి ఆర్టీసీకి ఉన్నాయి. సో హైర్డ్ బస్సెస్ అంటే మనం ప్రైవేట్ బస్ హైర్ చేసి అది యాజ్ ఆర్టీసీ ఆపరేషన్లో వాడుకుంటున్నాము కాబట్టి దోస్ ఆర్ ఫంక్షనల్. దీంతో పాటు మనం అదర్ కండక్టర్స్, డ్రైవర్స్కి అక్కడే కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళే వస్తే మనకి మిగతా బస్సెస్ కూడా ఫంక్షనింగ్ అవుతుంది. ఇవి కాకుండా మన ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ఇండస్ట్రీస్కి మనం రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బస్సెస్కి. ఇప్పుడు స్కూల్స్ చాలా సెల్ఫ్ ఉన్నాయి, కాలేజెస్కి కూడా సెల్ఫ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ 3-4 డేస్కి కనీసం వాళ్ళే మనకి సపోర్ట్ ఇస్తే, సో ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ ఇష్యూ అయినా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్లో చాలా మంది వెళ్ళాల్సిన ఉంది కానీ బస్కి చాలా టైం పడుతుంది. ఆ పరిస్థితిలో ప్రైవేట్ బస్సెస్ కూడా మనం వాడుకుంటాం. వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చినాక, కొద్దిగా బ్రీఫింగ్ చేసినాక దోస్ బస్సెస్ ఆల్సో విల్ బీ యూజింగ్. కాబట్టి ఈ 2-3 డేస్లో వీ విల్ ప్రొవైడ్ మ్యాక్సిమం సపోర్ట్ మన తరఫా నుంచి. వీ విల్ ఇన్షూర్ ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా, ఏదైనా న్యూసెన్స్ కాకుండా అందరికీ మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఒకవేళ ఉంటే అండ్ ఎమర్జెన్సీ ట్రావెల్ లేకుండా ఉంటే ప్లీజ్ అవాయిడ్, సో దట్ యూ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో మన తరఫా నుంచి తహసీల్దార్స్కి, ఎంపీడీఓస్కి, పోలీస్ తరఫా నుంచి పోలీస్ సిబ్బందికి అందరికీ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. at buses holding point, at depots, at stations, at along the way petrol की गाड़ी అని మనం టేక్ కేర్ చేస్తాం. రాకుండా పబ్లిక్ ఇబ్బంది రాకుండా మా మెదక్ జిల్లాలో కూడా మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. అది మీకు చెప్పడం జరుగుతున్నది పోలీస్ ప్రెస్ని. ఫస్ట్ కొద్దిగా మీకు బ్రీఫ్ చెప్తాం. మన మెదక్ జిల్లాలో 2 బస్ డిపోలు ఉన్నాయి. సో మీ అందరికీ ఐడియా ఉంది, మనకి ఈ రోజు నుంచి ఇది ఆర్టీసీ సిబ్బంది స్ట్రైక్ అనౌన్స్ చేశారు. వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ పరంగా స్టేట్ లెవెల్లో డిస్కషన్ నడుస్తున్నాయి. కానీ ఈ మధ్యలో వాళ్ళే మొత్తం ఆపరేషన్ ఆపేశారు.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.